హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా బయట వర్షం పడుతుందండి. బయట మంచిగా వర్షం పడేటప్పుడు మంచిగా ఘాటుగా ఉండేది ఏదైనా తినాలనిపించింది. అందుకోసమే అప్పటికప్పుడుగా అయితే అన్నం ఉంది. అన్నంతో అయితే ఎగ్ రైస్ అయితే చేసుకున్నాను. ఎగ్ రైస్కి అయితే ముందుగా కావాల్సినవన్నీ అయితే నేను ముందుగా చాప్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే ఒక 2 ఎగ్స్ అండి, ఒక 2 గుడ్లు అయితే కొట్టేసి అది ఫస్ట్ ఫ్రై చేసేసాను. అందులో కొంచెం నల్ల మిరియాల పౌడర్ అలాగే సాల్ట్ కూడా వేసాను. దీనివల్ల అయితే ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. నాకు ఈ కారం కంటే పచ్చిమిర్చి కారం అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఈ కారం అనేది చాలా తక్కువగా వేసుకున్నాను. మీకు కావాలి అంటే ఈ కారం పొడి అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. అయితే నేను ఏవేవి కట్ చేసుకున్నానంటే బీన్స్, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నాను, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా అన్నీ చాప్ చేసి ఉంచుకున్నాను. ఫస్ట్గా అవి ఎగ్ అనేది ఫ్రై అయిపోయాక వెజిటేబుల్స్ బాగా హైలో పెట్టించుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆనియన్స్ అనేవి సైడ్ పెట్టుకున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఫస్ట్గా మనం సాల్ట్ అనేది వేసుకుంటే ముక్క అనేది చాలా మెత్తగా అయిపోయి చాలా వేగంగా ఫ్రై అయిపోతుంది. దీంట్లో నేనైతే ఘాటు కోసం కొద్దిగా టమాటో సాస్ అలాగే మిర్చి సాస్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయాక నేనైతే రైస్ కూడా వేసుకున్నాను. ఇందులో రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్ అలాగే ఉప్పు అన్నీ వేసుకొని హైలో పెట్టుకొని అయితే బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనమైతే హైలోనే పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో అయితే అసలు పెట్టకూడదు. హైలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసుకున్న ఎగ్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా ఫస్ట్ నేనైతే సైడ్కి కొద్దిగా ఆనియన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అయితే ఎగ్ రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఈ వర్షం పడుతున్నప్పుడు ఈ ఘాటు భలే టేస్ట్ అయితే నాకు అనిపించింది. మీరు ఒకసారి చేయండి. అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్. మీ అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.